నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల టేబుల్స్ లో రెండో స్థానంలో ఉన్న గుజరాత్ జట్టు ఇవాళ మ్యాచ్ గెలిచి అగ్రస్థానానికి చేరుకోవాలని భావిస్తుంది. అలాగే గత 2 మ్యాచ్లలో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ అలాగే విజయాలను కొనసాగించి హ్యాట్రిక్ విన్ నమోదు చేయాలని చూస్తుంది. ఐపీఎల్ సీజన్ లో 23వ మ్యాచ్ లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇవాళ రాత్రి 7:30 అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ కి శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తుండగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకి సంజు శాంసన్ నాయకత్వం వహిస్తాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు జట్ల మధ్య పోటీ ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025లో గుజరాత్ జాయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కేవలం పాయింట్ల కోసం మాత్రమే కాకుండా ఆధిపత్యం కోసం కూడా పోరాడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 6 హోరాహోరీ మ్యాచ్లలో గుజరాత్ జట్టు రాజస్థాన్ ను 5 సార్లు ఓడించింది. 2023లో అహ్మదాబాద్ లో రాజస్థాన్ విజయం సాధించింది. ఈసారి కూడా అలాంటి విజయం నమోదవుతుందా అని అభిమానులు భావిస్తున్నారు. ఇటు రాజస్థాన్ రాయల్స్ తరపున శ్రీలంక స్పిన్ ద్వయం మహేష్ తీక్షణ, వనిందు హసరంగా తమ పాత్రలను అద్భుతంగా పోషిస్తున్నారు. ముఖ్యంగా తీక్షణకు 3 దశల్లో బౌలింగ్ బాధ్యత అప్పగించారు. మరోవైపు హసరంగా మిడిల్ ఓవర్లలో వికెట్ తీసే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2025లో స్పిన్నర్లు అత్యధిక వికెట్లను తీసిన జట్లలో రాజస్థాన్ జట్టు రెండో స్థానంలో ఉండటం విశేషం. ఇద్దరు బౌలర్లు కలిసి మొత్తం 11 వికెట్లు పడగొట్టారు. ఇక గుజరాత్ బలం టాప్ 3 బ్యాట్స్మెన్స్. ఈ సీజన్లో ఇప్పటి వరకు లీగ్ లో గుజరాత్ టాప్ ఆర్డర్ అత్యుత్తమైనదని మారింది. ప్రతి మ్యాచ్ లో కూడా టాప్ 3 బ్యాట్స్మెన్లలో ఒకరు హాఫ్ సెంచరీ సాధిస్తూనే ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన పునరాగమనం చేసి తొలి ఓవర్లలోనే ప్రత్యర్థి జట్ల వెన్ను విరిచాడు. మొదటి మ్యాచ్ సిరాజ్ కి ప్రత్యేకమైనది కాదు. ఎందుకంటే అతను 13.5 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. తర్వాత 3 మ్యాచ్లలో అద్భుతమైన ఫామ్ తో ఆకట్టుకున్నాడు. 5.8 ఎకానమీతో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా సిరేష్ కావడం విశేషం. ఇప్పటి వరకు 6 ఓవర్లలో 6 బ్యాట్స్మెన్లను అవుట్ చేశాడు. గుజరాత్ బౌలర్లు పవర్ ప్లేలో ఆకట్టుకుంటున్నారు. ఈ స్టేడియంలో భారీ స్కోర్లు నమోదవుతుండడం విశేషం. రైట్, ఇక ఈ మ్యాచ్ గురించి మరిన్ని డీటెయిల్స్ మన స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు, వారిని అడిగి ఇంకా తెలుసుకుందాం. హాయ్ అండి సుధీర్ గారు. నమస్తే అండి. నమస్తే శాలిని, చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఈ రోజు మ్యాచ్ గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ అలాగే నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతుంది రాత్రి 7:30 మెయిన్ గా ఈ స్టేడియం యొక్క పిచ్ ఏ విధంగా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్ విషయం అడిగారు కనుక శాలిని, ఇప్పటి వరకు అయితే 2 మ్యాచెస్ జరిగాయి. అండ్ 2 మ్యాచెస్ లో నేను అనుకుంటాను దాదాపుగా అరౌండ్ 800 runs have been scored there, because ఫస్ట్ మ్యాచ్ లో 243 by పంజాబ్ కింగ్స్ అండ్ ఆ తర్వాత చేజింగ్ వాజ్ గుడ్. గుజరాత్ కూడా చాలా దగ్గరికి వచ్చారు, బట్ ఇట్ వాజ్ సో నియర్ అండ్ సో ఫార్ అయిపోయింది. బై 11 runs దే లాస్ట్ దట్ మ్యాచ్. దే బ్యాటెడ్ వెల్, దే చేజ్డ్ వెల్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే 243 చేజ్ చేసేటప్పుడు అంత దగ్గరికి రావడం అనేది ఇట్ వాజ్ బ్రిలియంట్ ఫర్ దెమ్. అండ్ ఆ మ్యాచ్ లో మీరు చూసినట్లయితే దాదాపుగా 470-80 runs కంటే 90 runs వరకు స్కోర్ చేశారు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ లో కూడా అగెన్స్ట్ ముంబై 190+ గుజరాత్ స్కోర్ చేస్తే ముంబైని 160కి రెస్ట్రిక్ట్ చేయగలిగారు. సో ఇట్ వాజ్ అ గుడ్ విన్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో ఒక మ్యాచ్ లో ఓడిపోయినారు, ఒక మ్యాచ్ లో గెలిచారు. సో టోటల్ గా ఫస్ట్ మీరు పిచ్ విషయం అడిగారు కనుక ఇప్పటి వరకు శాలిని ఆ గ్రౌండ్ లో ఇప్పటి వరకు అయితే దాదాపుగా 800 అరౌండ్ రన్స్ స్కోర్ చేస్తున్నారంటే ఐ థింక్ బెల్టర్ లాంటి కండిషన్స్ ఉన్నాయి, బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కనబడ్డాయి. బట్ మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం, యాజ్ ద టోర్నమెంట్ ప్రోగ్రెసెస్ దేర్ విల్ బి సమ్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్, బిట్ ఆఫ్ వేర్ అండ్ టేర్ ఉంటుంది. అండ్ సో ఫార్
గుజరాత్ కు అసలు యాక్చువల్ గా ఒకే ఒకటి ఇప్పటి వరకు జరగంది ఏంటంటే రాషిద్ ఖాన్ హాజ్ నాట్ బీన్ ఇట్ ఈస్ బెస్ట్ ఇన్ దిస్ టోర్నమెంట్ యాక్చువల్లీ. ఇప్పటి వరకు విచిత్రంగా అనిపిస్తుంది, ఎందుకంటే 4 మ్యాచెస్ లో జస్ట్ ఓన్లీ 1 వికెట్ తీసుకున్నాడు అంటే ఐ థింక్ మేబీ ఇంకా కొంచెం క- క- కష్టపడుతున్నాడు, స్ట్రగుల్ అవుతున్నాడు, బికాస్ ఈస్ బిన్ హిట్ అరౌండ్ ఆల్సో. మున్పట్లాగా టైట్ స్పెల్స్ కూడా పెట్టలేదు. బట్ అతనికి కవరేజ్ గా చేయడానికి మాత్రం సాయి కిషోర్ హాస్ బిన్ బ్రిలియంట్ అండి. చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, 8 వికెట్స్ తీసుకున్నాడు ఇప్పటి వరకు. అండ్ ఈ బౌల్డ్ వెల్ అగైన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్ హైదరాబాద్ ఆల్సో విసా. అండ్ ఒక స్పిన్నర్ రాణించడం అనేది వాళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోయింది. బట్ ద పేసర్స్ హావ్ బిన్ ఫెంటాస్టిక్. మీరు హెడ్లైన్స్ లో చెప్పారు కదా, మొహమ్మద్ సిరాజ్ హాస్ బిన్ బ్రిలియంట్ సో ఫార్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు ఈ ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ కు టూర్ లో నేను అనుకుంటాను డెఫినెట్లీ ఉంటాడు అతను, ఎందుకంటే ద వే ఈస్ బౌలింగ్, మొమెంటమ్, రిథమ్, ఫిట్నెస్, ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్ గా కనబడుతున్నాయి మొహమ్మద్ సిరాజ్ కు. అండ్ దట్టు హైదరాబాద్ లో కోర్స్ ఈజ్ హైదరాబాదీ అండ్ ఒక బ్రహ్మాండమైనటువంటి స్పెల్ వేశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఐ థింక్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫేస్ ఆల్సో దీస్ డేస్. అండ్ దట్స్ ఇన్ ఫ్యాక్ట్ వెరీ గుడ్ ప్లస్ పాయింట్ ఫర్ అహ్మదాబాద్ టీమ్, ముఖ్యంగా గుజరాత్ టీమ్ కు ఈ సంవత్సరం. ఎందుకంటే రబడా ప్రతి మ్యాచ్ లో అవైలబుల్ గా లేడు వాళ్ళకు, బికాస్ ఈ వెంట్ బ్యాక్ టు సౌత్ ఆఫ్రికా. విల్ బి కమింగ్ బ్యాక్, ఎప్పుడు వస్తాడో తెలియదు. బట్ ప్రసిద్ధి కృష్ణ అండ్ సిరాజ్ దే హావ్ రియలీ డన్ వెల్ ఫర్ దెమ్ సో ఫార్ మీడియం పేస్ డిపార్ట్మెంట్ లో. సో బ్యాటర్స్ విషయం ఎంత చెప్పే తక్కువని, సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్, అదే రకంగా బట్లర్, దే ఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఫర్ దెమ్. సో ఓవరాల్ గా అహ్మదాబాద్ మీరు అన్నారు కదా, పిచ్ అక్కడ అద్భుతంగా ఉంటది, బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. అండ్ అహ్మదాబాద్ దే లాస్ట్ వన్, దే వన్ వన్. సో ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ టుడే బిట్వీన్ దీస్ టూ టీమ్స్, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే మన ఇటు గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆట తీరు ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో? I think he's leading by example and doubt లేదు, because in Hyderabad he played a gem of an innings. He's known for scoring hundreds. He's known for big 50s. ఎందుకంటే ఐ థింక్ తక్కువ వయసులో 25+50 చేసినటువంటి 25 ఇయర్స్ లోనే అన్ని 50 చేసినటువంటి ఘనత కూడా అతనికి దక్కింది. అండ్ ఈవెన్ వన్డే మ్యాచెస్ లో కూడా చాలా తక్కువ సమయంలో అతను 5 సెంచరీస్ సాధించాడు. ఈవెన్ ఈ టోర్నమెంట్ లో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ అఫ్ కోర్స్ నీడ్లెస్ టు సే దట్ ఈ విల్ బి వన్ ఆఫ్ ది, దాన్ని ఏమంటారంటే క్యాప్టెన్స్ రేస్ లో ఉంటాడు ఇండియన్ లీడ్ చేయడానికి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత అందులో డౌటే లేదు. అండ్ ఇప్పటివరకు లీడర్షిప్ కూడా చక్కగా ఉంది, బ్యాటింగ్ కూడా చాలా చక్కగా చేస్తున్నాడు. బట్ ఫస్ట్ మ్యాచ్ లో చేజింగ్ లో అంత చక్కగా ఆడుతుంటే తర్వాత డౌట్ కావడంతో బిట్ ప్రెషర్ వాళ్ళ పైన పడింది. అండ్ అప్పుడు కొంచెం బ్యాటింగ్ లో కొన్ని మనం ఇబ్బందులు చూసాం. బట్ అదర్వైజ్ యాజ్ ఎ ప్లేయర్, యాజ్ ఎ కెప్టెన్, హి హస్ డన్ ఎ గుడ్ జాబ్ ఫర్ దెమ్ సో ఫార్, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే మరి ఇప్పుడు మన ఇటు గుజరాత్ టీంలో టాప్ ఆర్డర్ లో ఎవరెవరు ఉండే ఛాన్స్ ఉంది? సేమ్ టీమ్, సేమ్ మెంబర్స్ ఉంటారు శాలిని. సాయి సుదర్శన్ విల్ ఓపెన్ విత్ శుభ్మన్ గిల్, అండ్ అదే రకంగా జోస్ బట్లర్ వస్తాడు. అండ్ రాదర్ఫర్డ్ ఈస్ దేర్ ఫర్ దెమ్ ఫ్రమ్ వెస్ట్ ఇండీస్. సో నేను అనుకుంటాను ఆ టాప్ ఆర్డర్ లో వేరే ఏం చేంజెస్ ఉండవు వాళ్ళకు. అండ్ బ్రిలియంట్ గా ఆడుతున్నారు. అండ్ ఇప్పటి వరకు టాప్ ఆర్డర్ ఫామ్ లో ఉండడంతో వాళ్ళు దే వన్ 3 మ్యాచెస్ ఆఫ్టర్ లూజింగ్ ద ఫస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ. ఆ 3 కూడా, ఒకటి అహ్మదాబాద్ లో గెలిచారు, 2 అవుట్ సైడ్ దేర్ డెన్ కూడా గెలిచారు. ఐ వాజ్ ఇన్ బెంగళూరు వాచింగ్ దట్ మ్యాచ్ అగైన్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దే వన్ ద టాస్, పుట్ ది అపోజిషన్ ఇన్ టు బ్యాట్, అండ్ చేజింగ్ చాలా చక్కగా చేశారు. 169 వాళ్ళు చేస్తే 170 ఎఫర్ట్లెస్ గా చేజ్ చేశారు 17 పాయింట్స్ సమ్ ఓవర్స్ లో. అండ్ ఈవెన్ అగైన్స్ హైదరాబాద్ కూడా టాప్ ఆర్డర్స్ రాణించడంతో శుభ్మన్ గిల్ చాలా అద్భుతంగా ఆడాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ వచ్చిన తర్వాత వాళ్ళకు మరింత బలం ఏర్పడింది, బికాస్ ఫస్ట్ మ్యాచ్ లోనే అదిరిపోయే పర్ఫార్మెన్స్ కనబరిచాడు ఇన్ హైదరాబాద్. సో వాళ్ళకు వాషింగ్టన్ సుందర్ కెన్ బౌల్ ఆల్సో, వీ నో దట్ ఈజ్ అ వెరీ గుడ్ ఆఫ్ స్పిన్ బౌలర్. సో ఒక మంచి ఆల్రౌండర్. సో దాంతో మరింత బలం కూడా ఏర్పడింది శాలిని వాళ్ళకు. సో టాప్ ఆర్డర్ హైస్ బీన్ ఇన్ ఫెంటాస్టిక్ ఫామ్. అండ్ జోస్ బట్లర్ కూడా ఇప్పటి వరకు ఐ థింక్ స్కోర్ సమ్ 170 అరౌండ్ రన్స్ కూడా స్కోర్ చేశాడు ఈ టోర్నమెంట్ లో. అండ్ he's playing against a team for which he played for quite some time. రాజస్థాన్ రాయల్స్ కు చాలా సంవత్సరాలు ఆడాడు, ముంబైకి ఆడాడు. సో రాజస్థాన్ రాయల్స్ చాలా మంది బౌలర్స్ అతడు నెట్స్ లో ఫేట్ చేసి కూడా ఉంటాడు. అండ్ జోఫ్రా ఆర్చర్ అయితే చాలా సార్లు ఇంగ్లాండ్ లోనే ఆడుతుంటాడు కనుక ఐ థింక్ ఇట్ షుడ్ వర్క్అవుట్ ఫర్ హిమ్. బట్ ఆర్చర్ అవుట్ కూడా చేసినటువంటి ఎగ్జాంపుల్స్. సో దట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ వెన్ ద ఇంగ్లీష్ మన్ ఫేసెస్ ఇంగ్లీష్ బౌలర్. సో ఎందుకంటే 2 కీలకమైనటువంటి ప్లేయర్స్, ఒకవైపు రాజస్థాన్ కు బట్లర్ అయితే ఒకవైపు జోఫ్రా ఆర్చర్. అండ్ జోఫ్రా ఆర్చర్ హస్ ఆల్సో డన్ వెల్ ఆఫ్టర్ ద ఫస్ట్ మ్యాచ్. డిడ్ బ్యాట్ స్పెల్ అనాలి, బికాస్ 76 రన్స్ ఇచ్చాడు అగైన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో టాప్ ఆర్డర్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ గా ఉంది, డౌట్ లేదు గుజరాత్ టైటన్స్ కు. అండ్ అందరూ కూడా టాప్ ఫామ్ లో ఉండడం అనేది దట్స్ ఇన్ ఫ్యాక్ట్ ప్లస్ పాయింట్ ఫర్ దెమ్, నో డౌట్. మరి అలాగే ఇప్పుడు మన రాజస్థాన్ టీం చూసుకున్నట్టయితే రాజస్థాన్ టీం యొక్క మెయిన్ గా బలాబలాలు ఏంటి ఆ టీం యొక్క?
చూడండి షాన్, ఇట్స్ బీన్ ఎ గుడ్ టోర్నమెంట్ ఫర్ దెమ్ సో ఫార్. అంటే ఆల్దో ది లాస్ట్ 2 మ్యాచెస్ ఇప్పటి వరకు చాలా మంచి పర్ఫార్మెన్సే కనబరిచారని చెప్పాలి. ది లాస్ట్ హైదరాబాద్ ఇన్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్, దట్ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ ద సెకండ్ మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ 2025. అండ్ అప్పుడు టాస్ గెలిచి హైదరాబాద్ కు బ్యాటింగ్ చేయడం అనేది ఒకటి కొంచెం డెసిషన్ వాళ్ళకు బ్యాక్ ఫైర్ అయిపోయింది. బికాస్ హైదరాబాద్ స్కోర్ 286 రన్స్ అండ్ దే చేజ్డ్ వెల్. 242 వరకు కూడా వాళ్ళు చేజ్ చేయగలిగారు. అండ్ వాళ్ళకు సంజు సామ్సన్ ప్లేడ్ వెల్, జొరోల్ ప్లేడ్ వెల్. ఆ పర్టికులర్ మ్యాచ్ లో ఒక్కోస్ టాప్ ఆర్డర్ లో కొంచెం సపోర్ట్ లభించలేదు అండ్ హెట్మేర్ వచ్చే సమయానికి చాలా ప్రెషర్ కూడా ఏర్పడింది. సో బ్యాటింగ్ లో నేను అనుకుంటాను దేవ్ ఆల్సో డన్ ఏ గుడ్ జాబ్. సంజు సామ్సన్ ఇప్పుడు లీడర్ గా కూడా వచ్చాడు లాస్ట్ మ్యాచ్ లో అగైన్స్ కోల్కతా. దే స్కోర్డ్ ఎ వెరీ గుడ్ విన్ యాక్చువల్లీ అండ్ దట్ షుడ్ హావ్ గివెన్ దెమ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆల్సో. ఎందుకంటే పుట్ ఇన్ టు బ్యాట్, దే వర్ హ్యాపీ టు బ్యాట్ యాక్చువల్లీ. ఫస్ట్ స్కోర్ చేశారు 200, ఆ తర్వాత కోల్కతాను రెక్స్టిట్ కూడా చేయగలిగారు. సో బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ కు ముఖ్యంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించడం అనేది దట్ వాస్ గుడ్ ఫర్ దెమ్. బికాస్ 2 wins లో రానా ఒకసారి అండ్ జోఫ్రా ఆర్చర్ ఒకసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ కూడా సాధించారు. అంటే ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫర్ దెమ్. బౌలింగ్ లో ఒకసారి, బ్యాటింగ్ లో ఒకసారి. సో ఫార్ నేను అనుకుంటాను దే డన్ ఎ గుడ్ జాబ్. అండ్ దట్ యశస్వి జైస్వాల్ ఫామ్ లోకి రావడం అనేది లాస్ట్ మ్యాచ్ లో కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది. బికాస్ హీ ప్లేడ్ వెరీ వెల్ అగైన్స్ కోల్కతా. And that's in fact a good thing for them because they will be mainly pinning their hopes on SSV Jaiswal. సో టాప్ ఆర్డర్ ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మెయిన్ బ్యాటర్స్ లో రానా ఒక 50 సాధించాడు, 80+ ఉంది. అండ్ అదే రకంగా సంజు సామ్సన్ ఆడుతూనే ఉన్నాడు, జైస్వాల్. సో ఈ ముగ్గురు చక్కగా ఆడుతున్నారు అండ్ వాళ్ళకు ఈవెన్ కాంట్రిబ్యూషన్స్ కూడా రియాన్ పరాగ్ నుంచి చక్కగా వస్తున్నారు. అంటే హెట్మేర్ కు నాకేమనిపిస్తుంది అంటే సరైనటువంటి అవకాశాలు లేదనిపిస్తుంది. బికాస్ బై ద టైమ్ ఈస్ కమింగ్ టు బ్యాట్ అయితే 17th 18th ఓవర్లో రావడం, లేకుంటే చాలా ప్రెషర్ ఉన్నప్పుడు రావడం. సో ఒకవేళ బెట్ ఆఫ్ చేంజ్ వాళ్ళు ఏమైనా చేసినట్లయితే టు ఆస్కింగ్ ఎస్బే టు బ్యాట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ఆర్డర్, ఇట్ కెన్ వర్క్అవుట్ ఫర్ దెమ్. బికాస్ అతనికి కనీసం ఒక 7-8 ఓవర్స్ ఆడే అవకాశం వస్తే ఈ కెన్ స్కోర్ రన్స్ సెట్ చేసేటప్పుడు అండ్ ఈ కెన్ be a good chaser also, Shalini. So but otherwise their batters are also in very good form. అలాగే మరి ఇటు మన రాజస్థాన్ రాయల్స్ లో మిడిల్ ఆర్డర్లలో ఎవరెవరు ఉండే ఛాన్స్ ఉంది? మిడిల్ ఆర్డర్ లో రియాన్ పరాగ్ అఫ్ కోర్స్ చక్కగానే ఆడుతున్నాడు. అండ్ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా హిట్మేర్ కొంచెం టాప్ ఆర్డర్ లో తీసుకొస్తే బాగుంటుంది. అండ్ రానా ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ వస్తున్నాడు. సో దేవ్ గట్ ఎ గుడ్ జోడేల్ ఉన్నాడు వాళ్ళకు. సో ఈ 6 బ్యాటర్స్ లో టాప్ లోనైతే అఫ్ కోర్స్ మీకు సంజు సామ్సన్ అండ్ జైస్వాల్ విల్ ఓపెన్ ద ఇన్నింగ్స్. ఆ తర్వాత రానా, రియాన్ పరాగ్ అండ్ తర్వాత జురైల్ అండ్ హెట్మేర్ కొంచెం టాప్ లో ఆడిస్తే బాగుంటుంది. బికాస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండ్ కొంచెం టైం అతనికి ఉన్నట్లయితే ఐ థింక్ ఈ కెన్ బి మోర్ ఎఫెక్టివ్ ఆల్సో, నాకు అలా అనిపిస్తుంది. అండ్ హసరంగా కెన్ ఆల్సో బ్యాట్ ఫర్ దెమ్ లోవర్ ఆర్డర్ లో వాళ్ళకు. సో దే గట్ ఎ డీసెంట్ బ్యాటింగ్ లైన్ అప్ అండ్ బ్యాటర్స్ అందరు కూడా పర్వాలేదు, మంచి కంట్రిబ్యూషన్ కనబడుతున్నారు. అండ్ బౌలర్స్ ఫస్ట్ మ్యాచ్ డిస్టర్బెన్స్ తర్వాత I think they have settled well అని చెప్పాలి. బికాస్ చెన్నై అగైనెస్ట్ దే స్కోర్డ్ ఎ గుడ్ విన్, దో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ నెయిల్ బ్యాటింగ్ మ్యాచ్. అండ్ ఆ తర్వాత కోల్కతాను ఓడించారు. బట్ కోల్కతాను ఓడించడం వాళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోయింది. సో ఐ థింక్ సో ఫార్ దిట్స్ బీన్ ఎ గుడ్ టోర్నమెంట్ ఫర్ దెమ్. అలాగే మన ఇటు రాజస్థాన్ రాయల్స్ తరపున శ్రీలంక స్పిన్ ద్వయం మహేష్ తీక్షణ వారి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే వాళ్ళపై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ రోజు మ్యాచ్ లో. నో డౌట్ అండి, హసరంగా ఐ థింక్ ఇస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అండ్ ఫస్ట్ మ్యాచ్ లో ఆడలేదు, ఆ తర్వాత వచ్చిన తర్వాత 4 wickets తీసుకున్నాడు. అండ్ తీక్షణ స్టిల్ ఇంకా అంత పెద్ద కంట్రిబ్యూషన్ కనబడలేదు. బట్ ఈస్ ఎ గుడ్ బౌలర్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ దట్టు నేను అనుకుంటాను ముఖ్యంగా సాయి సుదర్శన్ లాంటి లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ కు బౌలింగ్ చేసే అవకాశం వచ్చినట్లయితే కెన్ బి వెరీ ఎఫెక్టివ్ ఆల్సో బికాస్ ఈ బౌల్స్ వెల్ టు ది లెఫ్ట్ హ్యాండెడ్స్. సో ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. దట్ శ్రీలంకన్ పేర్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ వాళ్ళతో పాటు మీకు జోఫ్రా ఆర్చర్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు, మంచి స్పెల్స్ వేస్తున్నాడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తీక్షణ కాదనుకుంటేనే వాళ్ళకి ఏదైనా మరొక పేసర్ కావాలంటే వాళ్ళు ఫరూక్ ని కూడా తీసుకోవచ్చు. ఈజ్ ఆల్సో ప్లేడ్ 1 match ఇన్ దిస్ టోర్నమెంట్. సో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, వండర్ఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ బ్యాటింగ్ లో మాత్రం ఓన్లీ ఫారినర్ బ్యాటింగ్ విషయం మాట్లాడినట్లయితే ఐ థింక్ దే హావ్ గాట్ ఓన్లీ హెట్మేర్. సో అతన్ని కంటిన్యూ అయితే డెఫినెట్ గా చేస్తారు బికాస్ ఈజ్ వన్ ఆఫ్ దేర్ కీ ప్లేయర్స్ ఆల్సో. సో తీక్షణ అండ్ అసరంగా కెన్ బి వెరీ ఎఫెక్టివ్ అండి. ఒకవేళ బాల్ ఏదైనా బిట్ ఆఫ్ టర్న్ ఉంది, ఏదైనా వేరియేషన్ ఉంది అంటే పిచ్ లో అబ్సల్యూట్లీ షాల్ని వాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా అవుతారు. అండ్ దట్ అహ్మదాబాద్ లాంటి పిచెస్ పైన బికాస్ మీకు వన్ సైడ్ కొంచెం లాంగ్ గా ఉంటుంది కనుక ఐ థింక్ స్పిన్నర్స్ కెన్ గెట్ మోర్ వికెట్స్ ఆల్సో, దే కెన్ టెంప్ట్ ద బ్యాటర్స్. అండ్ ఛాన్స్ డెఫినెట్ గా ఉంటుంది వాళ్ళకు, హసరంగా అండ్ తీక్షణకు. అలాగే ఇటు మనం చూస్తున్నట్టు ఇప్పటివరకు హెడ్ టు హెడ్ మ్యాచ్లలో ఇటు రాజస్థాన్ అయితే 5 సార్లు ఓడించింది గుజరాత్. సో ఇప్పుడు మరి గుజరాత్ టీం గెలవబోతుందా, ఇటు రాజస్థాన్ ఎవరిది పై చేయి కాబోతుంది?
that are not working out in this tournament actually because past records ఏవి కూడా ఇప్పటి వరకు వర్కౌట్ కాలేదు బికాస్ ముంబైలో ఆర్సీబీ ముంబైని ఓడించడం చూసాం అండ్ అదే రకంగా చెన్నైలో ఆర్సీబీ చెన్నైని ఓడించడం చూసాం అండ్ యునో సో ఫార్ నాట్ వర్క్డ్ అవుట్ సో ఫార్ ఎందుకంటే హైదరాబాద్ హోమ్ క్రౌడ్ ముందు 2 మ్యాచెస్ ఓడిపోయినారు అండ్ ఎస్టర్డే చెన్నై లాస్ట్ పంజాబ్ ఇన్ పంజాబ్ బికాస్ దే హ్యాడ్ ఎ గుడ్ రికార్డ్ బిఫోర్ దట్ సో ఇప్పటి వరకు అయితే అంత సెంటిమెంట్స్ వర్కౌట్ కాలేదు అండ్ టూ టీమ్స్ ఇప్పటివరకు మంచి పర్ఫార్మెన్స్ కనబడచాయి ఎస్ ఒక మ్యాచ్ ఎక్స్ట్రా ఓడిపోయి ఉన్నారు రాజస్థాన్ రాయల్స్ అండ్ దట్ టు ఫస్ట్ మ్యాచ్ లో బ్యాక్ ఫైర్ కావడం డెసిషన్ బికాస్ ఫస్ట్ మ్యాచ్ లోనే 286 అగైన్స్ వాళ్ళ బౌలింగ్ లో స్కోర్ చేయడం తోటి కొంచెం నెట్ రన్ రేట్ అనేది వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది దో దే ట్రైడ్ దర్ బెస్ట్ టు చేజ్ దట్ టోటల్ బట్ అదర్వైజ్ దే హావ్ లుక్డ్ గుడ్ యాజ్ ఎ టీమ్ అండ్ దట్ టు సంజు సామ్సన్ యాజ్ ఎ కెప్టెన్ గా బ్యాక్ రావడం అనేది షాల్ని ఇట్స్ ఆల్వేస్ గుడ్ బికాస్ ఈస్ అ గుడ్ లీడర్ అండ్ డెఫినెట్లీ దట్ విల్ డెఫినెట్ గా వాళ్ళ మొరాల్ బూస్టర్ కు ఒక మంచి న్యూస్ అని చెప్పాలి వాళ్ళు యా మరి అలాగే రాజస్థాన్ టీంలో టాప్ ఆర్డర్ ఏ విధంగా ఉండబోతుంది ఏమైనా మార్పులు చేసే ఛాన్స్ ఉందా టీంలో ఐ డోంట్ థింక్ సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా సేమ్ జైస్వాల్ అండ్ సంజు సామ్సన్ విల్ ఓపెన్ అండ్ ఆ తర్వాత రానా వాళ్ళకు పరాగ్ జురేల్ అండ్ హిట్మేర్ ఇప్పటి వీళ్ళే ఉంటారు మీకు ఎవరిని చేంజ్ చేసే ఛాన్స్ ఉండదు ఏదైనా ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో మేబీ వాళ్ళకి కావాలంటే ఒక బ్యాటర్ ను చేంజ్ చేస్తున్నప్పుడు ఎవరైనా తీసుకోవచ్చు కానీ బట్ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ దే మేక్ ఎనీ చేంజెస్ బికాస్ 1-by-1 ఫామ్ లోకి వస్తున్నారు పరాగ్ ఆల్సో నాట్ లుక్ వెరీ బ్యాడ్ ఇన్ దిస్ టోర్నమెంట్ బికాస్ ఈస్ అ గుడ్ ప్లేయర్ వి ఆల్ నో దట్ అండ్ ఆ కాంట్రిబ్యూషన్స్ ఇస్తూనే ఉన్నాడు రానా ఆఫ్ కోర్స్ 1 మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు అండ్ సంజు సామ్సన్ కన్సిస్టెన్సీ పర్వాలేదు ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు లాస్ట్ మ్యాచ్ లో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు అండ్ ముఖ్యంగా వాళ్ళకు పంజాబ్ అగెనిస్ట్ కోల్కతా అగెనిస్ట్ వాళ్ళు ఓడిపోయినారు పంజాబ్ అగెనిస్ట్ ఎప్పుడైతే ఒక 50 సాధించాడు ఐ థింక్ దట్ గేవ్ దెమ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ 200 స్కోర్ కూడా చేయగలిగారు ఆ మ్యాచ్ లో సో ఓన్లీ దే లాస్ట్ మ్యాచెస్ లో కోల్కతా అగెనిస్ట్ ఒకటి ఓడిపోయినారు అప్పుడు డికాక్ అద్భుతంగా ఆడడం చూసాం అది దట్ హ్యాపెండ్ ఇన్ గువాహతి అండ్ ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్ చేజ్డ్ వెల్ యాక్చువల్లీ సో ఓవరాల్ గా ఐ థింక్ టాప్ ఆర్డర్ లో నేను అనుకుంటాను ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు బికాస్ జైస్వాల్ సంజు సామ్సన్ కాంబినేషనే నేను అనుకుంటాను ఓపెన్ చేస్తూ ఉంటుంది అండ్ అఫ్ కోర్స్ ఆ తర్వాత బిట్ ఆఫ్ చేంజెస్ ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు కానీ బట్ ఐ డోంట్ థింక్ దిల్ మేక్ ఎనీ చేంజెస్ శాలిని అలాగే ఇటు మరి మన గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ జట్లలో ఎవరికి టాస్క్ కలిసి ఉంది ఏ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పటి వరకు అయితే నిన్న చూసినటువంటి 2 మ్యాచెస్ అండ్ మొన్న కూడా చూసాం మనం లాస్ట్ 4-5 మ్యాచెస్ లో బ్యాటింగ్ చేసినటువంటి ఫస్ట్ టీం వాళ్ళే గెలుస్తున్నారు ఎక్కువగా అండ్ దట్టు పెద్ద స్కోర్ చేసినట్లయితే అడ్వాంటేజ్ అవుతుంది బట్ అహ్మదాబాద్ లో మేబీ ఏదైనా డ్యూ ప్రాబ్లం ఉంటుంది అందుకని ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఐ థింక్ వాళ్ళు ఫీల్ చేయడానికి కారణం ఏంటంటే బికాస్ ఆ డ్యూ ఎఫెక్ట్ కొరకే వాళ్ళు కొంచెం దాన్ని ఏమంటారు సందిగ్ధంలో పడారు డైలమాలో ఉన్నారు అప్పుడు అండ్ ఆ తర్వాత అపోజిషన్ ఒక బిగ్ స్కోర్ చేయాలి సో ఎప్పుడైతే ఒక బిగ్ స్కోర్ 200+ ఉంటుందో డెఫినెట్లీ బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు టీమ్ కి అడ్వాంటేజ్ ఉంటుంది బికాస్ చేజింగ్ అనేది కొంచెం కష్టంగానే మారుతుంది బట్ దే ఆర్ వెయిటింగ్ మెయిన్లీ ఫర్ రాషిద్ ఖాన్స్ టు పర్ఫార్మ్ ఎట్ ఈస్ బెస్ట్ ఎందుకంటే ఇప్పటివరకు రాషిద్ ఖాన్ జస్ట్ కెన్ యూ ఇమాజిన్ 4 మ్యాచెస్ లో ఓన్లీ 1 వికెట్ తీసుకున్నాడు అంటే ఐ థింక్ ఈస్ నాట్ హ్యావింగ్ ఏ గ్రేట్ దిస్ థింగ్ సో ఫార్ బట్ ఈస్ ఎ క్లాస్ బౌలర్ ఫర్ హిమ్ ఐ థింక్ ఒక మంచి స్పెల్ సరిపోతుంది బట్ అతని కొలీగ్ సాయి కిషోర్ వికెట్ సమాంగా ఉండడం అనేది కూడా ఒక మంచి న్యూస్ వాళ్ళకు ఎందుకంటే ఈస్ డన్ రియలీ వెల్ అండి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఈజ్ టీచింగ్ ద బ్యాటర్స్ యాక్చువల్లీ మన ముంబై అగెనిస్ట్ కూడా చాలా చక్కటి బౌలింగ్ కనబరిచాడు అండ్ ఈ బౌల్డ్ వెల్ ఇన్ హైదరాబాద్ పర్టికులర్లీ ఈ బౌల్డ్ వెల్ ఇన్ బెంగళూరు సో ఈజ్ అమాంగ్ ది టాప్ వికెట్ టేకర్స్ గా ఉన్నాడు వాళ్ళకు స్పిన్ విభాగంలో 8 వికెట్స్ తీసుకున్నాడంటే ఈజ్ రియలీ ఇన్ వెరీ గుడ్ ఫార్మ్ అండ్ చాలా అద్భుతంగా టీచ్ చేసి బ్యాటర్స్ నోట్ చేస్తున్నాడు అండ్ సిరాజ్ టాప్ ఆఫ్ ది దాంట్లో ఫామ్ లో ఉండడం అనేది ప్లస్ పాయింట్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఐ థింక్ సిరాజ్ హాస్ కమ్ బ్యాక్ టు హిస్ రియల్ ఫామ్ సిరాజ్ రిథమ్ మొమెంటమ్ లో బౌలింగ్ చేస్తున్నప్పుడు సటన్లీ లుక్స్ ఎ డిఫరెంట్ బౌలర్ అండ్ మంచి ఫిట్నెస్ కూడా కనబడుతుంది అతను రన్అప్ లో మనం చూస్తున్నాం కదా షాలి ఎక్కడ కూడా ఇబ్బందులు కనబడలేదు స్మూత్ గా రన్ చేస్తూ మంచి వికెట్స్ తీస్తున్నాడు మంచి బ్రేక్ త్రూస్ అందిస్తున్నాడు అండ్ పవర్ ప్లేలో కూడా చాలా చక్కటి బౌలింగ్ కనబడుతున్నాడు సో దట్స్ ఇన్ ఫ్యాక్ట్ ప్లస్ పాయింట్ ఫర్ గుజరాత్ టైటన్స్ మరి అలాగే సొంత మైదానం ఇటు గుజరాత్ కి కలిసి వచ్చే ఛాన్స్ ఉందా ఇప్పటి వరకు అయితే ఐ థింక్ 1 మ్యాచ్ ఓడిపోయినారు ఒక మ్యాచ్ కలిసి రాలేదు అండ్ అదే రాజస్థాన్ కూడా సెకండ్ హోమ్ అట్లాగే చూసాం మనం గువాహతిలో కోల్కతా అగెనిస్ట్ ఓడిపోయినారు అండ్ చెన్నై అగెనిస్ట్ గెలిచారు అండ్ పంజాబ్ కూడా అట్లాగే ఒక మ్యాచ్ గెలిచారు ఒక మ్యాచ్ ఓడిపోయినారు కోల్కతా సేమ్ అట్లాగే కనబడింది వాళ్ళు 2 మ్యాచెస్ ఓడిపోయినారు ఒక మ్యాచ్ లో మాత్రమే విక్టరీ సాధించారు హోమ్ అండ్ చెన్నై 2 మ్యాచెస్ ఓడిపోయి ఒక మ్యాచ్ విక్టరీ అండ్ హైదరాబాద్ లో కూడా మనం చూసాం 2 మ్యాచెస్ ఓడిపోయి వాళ్ళు ఒక మ్యాచ్ విక్టరీ అండ్ బెంగళూరులో ఒక మ్యాచ్ ఓడిపోయినారు జరిగింది సో
I don't think, home ground sentiment has not worked well so far. Mumbai, the last one, they won one actually. సో టీమ్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి కనుక సెంటిమెంట్స్ అంత పెద్ద ఇప్పుడు ఈ సంవత్సరం వర్కౌట్ అయినట్టుగా కనబడలేదు. ఇక చెన్నై లాంటి టీం జనరల్ గా మనందరికీ తెలుసు శాలిని, దే విన్ మోర్ మ్యాచెస్ యాక్చువల్లీ, దాని వాళ్ళకు విన్ పర్సెంటేజ్ అద్భుతంగా ఉంది. అండ్ గుజరాత్ కూడా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి సెకండ్ మ్యాచ్ లో గెలిచారు. సో ఇప్పుడు థర్డ్ మ్యాచ్ ఆడుతున్నారు వాళ్ళు. సో we can't say that home advantage is really helping the teams in this particular tournament, because the teams which are winning, they are winning outside their den more times. ఇప్పుడు గుజరాత్ అంతే కదా, ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఒక మ్యాచ్ గెలిచారు, మళ్ళీ 2 మ్యాచెస్ వాళ్ళు అవుట్ సైడ్ గెలిచారు, హైదరాబాద్ లో ఒకటి, బెంగళూరులో ఒకటి. సో ఐ డోంట్ థింక్ ఆ సెంటిమెంట్స్ ఏం వర్కౌట్ కాలేదు ఇప్పటి వరకు అయితే ఈ టోర్నమెంట్ లో. బట్ అడ్వాంటేజ్ ఆఫ్ కోర్స్ హోమ్ ది డెఫినెట్ గా ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా రాజస్థాన్ టీం బాగా ఆడాలంటే ఎలాంటి మార్పులు చేసుకుంటే విజయావకాశం అంటే దగ్గరగా ఉంటాయి వాటికి? ఇది ఒకటి గుడ్ బౌలింగ్ లైనప్. అండ్ తుషార్ ఒక మ్యాచ్ లో మిస్ అయినాడు. తుషార్ దేశపాండే విల్ బి బ్యాక్ అగైన్. అండ్ వాళ్ళకు కార్తికేయ లాంటి బౌలర్ కూడా ఉన్నాడు కావాలి అంటే. అండ్ ఐ థింక్ సందీప్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సందీప్ బికాస్ చాలా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ అతను, అండ్ స్లో డెలివరీస్ బ్రహ్మాండంగా వేస్తాడు. అండ్ డెత్ ఓవర్స్ లో వీ హావ్ సీన్ హిమ్ బౌల్ ఫెంటాస్టికలీ ఎవ్రీ టైమ్. సో చాలా మంచి బౌలర్ అతను. అండ్ జోఫ్రా ఆర్చర్ యొక్క మళ్ళీ స్పెల్ పైన ఆధారపడి ఉంటుంది, బికాస్ జోఫ్రా ఆర్చర్ కెన్ గెట్ కపుల్ ఆఫ్ ఎర్లీ వికెట్స్, బికాస్ వి సా దట్ హ్యాపెన్ ఇన్ పంజాబ్ రీసెంట్లీ. మురాన్పూర్ లో చూసాం, ఫస్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్ కి ఆర్యన్ నిన్న సెంచరీ సాధించినటువంటి యంగ్స్టర్ ను క్లీన్ బౌల్డ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ను క్లీన్ బౌల్డ్ అవుట్ చేశాడు. తర్వాత మరొక వికెట్ లభించింది అండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. సో ఈ వాస్ ఫెంటాస్టిక్. అండ్ ఒక్క ఫస్ట్ మ్యాచ్ లో 76 రన్స్ తర్వాత ఈస్ కమ్ బ్యాక్ టు హిస్ రియల్ ఫామ్ లోకి వచ్చాడు. మొమెంటం ఉంది అతనికి, రన్అప్ కూడా స్మూత్ గా ఉంది. సో ఈస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ యాక్చువల్లీ. మంచి సపోర్ట్ అందిస్తున్నాడు, అది కావాలి వాళ్ళకు. అండ్ వాళ్ళకు తుషార్ అండ్ సందీప్ నుంచి మంచి సపోర్ట్ అతనికి ఉన్నట్లయితే ఓపెనింగ్, బికాస్ గుజరాత్ యొక్క ఓపెనింగ్ జోడీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. శుభ్మన్ గిల్ అండ్ సుదర్శన్, దే హావ్ డన్ వెల్ అండ్ సో ఫార్. శుభ్మన్ గిల్ హైదరాబాద్ లో ఫెయిల్ అయినాడు కానీ, బట్ అదర్వైజ్ 3 మ్యాచెస్ లో అతడు మంచి కంట్రిబ్యూషన్స్ ఇచ్చాడు. అండ్ వాళ్ళ టాప్ ఆర్డర్ ఎక్కువగా రన్స్ స్కోర్ చేస్తున్నారు కనుక టాప్ ఆర్డర్ ను కొంచెం డిస్టర్బ్ చేసినట్లయితే జోఫ్రా ఆర్చర్ విత్ 1 or 2 వికెట్స్ ఇన్ ద పవర్ ప్లే, ఐ థింక్ దట్ కెన్ వర్క్అవుట్ వెల్. ఐ డోంట్ థింక్ దిల్ బి లుకింగ్ ఫర్ ఎనీ అదర్ స్పెషల్ థింగ్స్, బికాస్ మీరు చెప్పారు కదా అసరంగా అండ్ తీక్షణ కంటిన్యూ కావచ్చు. ఒకవేళ తీక్షణ కాదు అంటే వాళ్ళు మీడియం పేసెస్ కావాలి అంటే ఫరూకీ ఈస్ దేర్ ఫర్ దెమ్, దే కెన్ టేక్ హిమ్ ఆల్సో. బట్ ఐ డోంట్ థింక్ దిల్ మేక్. ఈవెన్ మాపాక అని చెప్పి సౌత్ ఆఫ్రికన్ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ కూడా ఉన్నాడు. వాళ్ళకు ఓన్లీ బ్యాటింగ్ విషయంలో హిట్ మేరే ఉన్నాడు కనుక అతన్ని ఆడిస్తారు. సో ఫారిన్ బౌలర్స్ లో ఏమన్నా చేంజెస్ కావాలంటే ఒకళ్ళిద్దరిని చేసుకోవచ్చు, బట్ హసరంగానే అయితే కంటిన్యూ అవుతాడు. అండ్ తీక్షణాన్ని కొంచెం ఆలోచిస్తారు కానీ, బట్ ఐ డోంట్ థింక్ దే విల్ డిస్టర్బ్ హిమ్ ఆల్సో, బికాస్ ఐ థింక్ యాజ్ అ యూనిట్ గా మంచి సెటిల్ అయినట్టుగా కనబడుతుంది కాంబినేషన్స్ అన్ని కూడా. అండ్ దే మే నాట్ డిస్టర్బ్ దట్ అనిపిస్తుంది నాకు శాలిని. మరి ఈ రోజు అయితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లో ఈ స్టేడియంలో అయితే భారీ స్కోరే నమోదైంది. మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఎంత స్కోర్ చేసే ఛాన్స్ ఉంది? మీరు స్టార్టింగ్ లోనే అడిగారు కదా పిచ్ విషయం, అందుకని నేను చెప్పాను 800 అరౌండ్ రన్స్ స్కోర్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ 243 అండ్ ద చేజ్ వాజ్ 230+ అయిపోయింది. అంటే ఆ మ్యాచ్ లో ఎన్ని అయిపోయినాయి, దాదాపుగా 400 ప్లస్ 75 480 రన్స్ స్కోర్ చేశారు ఆ పర్టికులర్ మ్యాచ్ లో. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒక మ్యాచ్ లో ముంబైలో 196 స్కోర్ చేసింది గుజరాత్, 160కి వాళ్ళను రెస్ట్రిక్ట్ చేయగలిగింది. సో ఆ మ్యాచ్ లో కూడా దాదాపుగా 350 రన్స్ వరకు స్కోర్ చేయబడ్డాయి. సో ఓవరాల్ గా 800 రన్స్ హావ్ బీన్ స్కోర్డ్ ఇన్ దిస్ గ్రౌండ్. అంటే డెఫినెట్లీ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కనబడ్డాయి. బట్ యాజ్ ద టోర్నమెంట్ ప్రోగ్రెసెస్ డెఫినెట్లీ సమ్ లో మ్యాచెస్ కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. బట్ నేను అనుకుంటాను ఈ రోజు కూడా ఒక మంచి స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది, ఎందుకంటే 2 టీమ్స్ లో కూడా ఎక్సైటింగ్ క్రికెటర్స్ ఉన్నారు, మంచి హిట్టర్స్ ఉన్నారు కనుక ఐ థింక్ వన్ బిగ్ స్కోరింగ్ మ్యాచ్ ఈజ్ ఇన్ ద ఆఫింగ్ అనిపిస్తుంది నాకు శాలిని ఈ రోజు. మీరంటే కొన్ని మ్యాచెస్లలో గుజరాత్ టీం ఓడిపోతుంది, మెయిన్ ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి? ఐ థింక్ దే లాస్ట్ ఓన్లీ 1 మ్యాచ్ సో ఫార్. తర్వాత అన్ని కూడా గెలిచారు వాళ్ళు. ముంబై అగైన్స్ గెలిచారు, హైదరాబాద్ ఓడించారు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించారు. ఈవెన్ ఓడిపోయిన మ్యాచ్ లో కూడా దే కేమ్ వెరీ క్లోజ్ అండి. ఇట్స్ బీన్ ఎ గుడ్ టోర్నమెంట్ ఫర్ దెమ్ రియల్ గా చెప్పాలంటే. గుజరాత్ టైటన్స్ హావ్ డన్ వెరీ వెల్ సో ఫార్. ఎక్కువ ఏం ఓడిపోయారు వాళ్ళు, ఒకటే మ్యాచ్ ఓడిపోయినారు వాళ్ళు, అది కూడా బిగ్ స్కోరింగ్ మ్యాచ్ అయింది. ఆ తర్వాత 3 మ్యాచెస్ చాలా ఎఫర్ట్లెస్ గానే గెలిచారని చెప్పాలి. ముంబైని 30+ రన్స్ తో ఓడించడం, హైదరాబాద్ ను ఓడించడం ఈజీగానే చేజ్ చేయగలిగారు హైదరాబాద్ టోటల్ అయితే. ఆ తర్వాత బెంగళూరును కట్టడి చేసి తర్వాత టోటల్ ను 17 సమ్ ఓవర్స్ లో చేజ్ చేశారంటే ఐ థింక్ దే హావెంట్ లుక్డ్ ఇన్ ట్రబుల్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఐ థింక్ ద చేజింగ్ వాస్ గుడ్. 11 రన్స్ ఓడిపోవడం అనేది అంత పెద్ద బిగ్ డిఫిట్ అయితే కాదు. సో గుజరాత్ ఐ థింక్ ఓవరాల్ గా మిగతా టీమ్స్ తో కంపేర్ చేసినట్లయితే దే హావ్ షోన్ వెరీ గుడ్ కన్సిస్టెన్సీ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండి.
యా మీరు అన్నట్టు గుజరాత్ టీం చాలా విన్ అయింది. సో మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో లాస్ట్ గా ఫైనల్ గా గుజరాత్ కి ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉందంటే రాజస్థాన్ కా? I think Rajasthan might, spring a surprise అనిపిస్తుంది బికాస్ రాజస్థాన్ బౌలింగ్ లో ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్, హసరంగా అండ్ తీక్షణ వీళ్ళు చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అండ్ దాంతో కొంచెం జోఫ్రా ఆర్చర్ యొక్క స్పెల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ లో సుదర్శన్ ఆర్ గిల్ అవుట్ చేసినట్లయితే దే కెన్ పుట్ ప్రెషర్ ఆన్ ది అదర్ బ్యాటర్స్. ఎందుకంటే బట్లర్ ఆడినప్పుడు అద్భుతంగా ఆడతాడు, లేకుంటే చాలా త్వరగా ఆడతాడు. దట్ వి సా అగైన్స్ హైదరాబాద్ ఆల్సో. బట్ ఈస్ క్లాస్ ప్లేయర్, మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ మంచి బ్యాటింగ్ లైన్ ఉన్నటువంటి టీమ్ కు ఫస్ట్ కపుల్ ఆఫ్ షాక్స్ ఇచ్చినట్లయితే రాజస్థాన్, ఐ థింక్ దే కెన్ గెయిన్ సమ్ అడ్వాంటేజ్. అండ్ బ్యాటింగ్ విషయంలోనైతే మనం చెప్పాం ఎవ్రీబడి ఈస్ కాంట్రిబ్యూటింగ్ యాక్చువల్లీ. అండ్ టాప్ ఆర్డర్ వాళ్ళకి జైస్వాల్ ఫామ్ లోకి రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ ఈ ఫీ క్లిక్స్ నన్ కెన్ స్టాప్ హిమ్. వి నో వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్ ఈస్. యా థ్యాంక్ యూ అండి సుధీర్ గారు.